Hello all, this is Prashant. I'm back with one more interesting video. So last week నేను మా వైఫ్ మీల్ ప్రెప్ మీద ఒక రీల్ అనేది రిలీజ్ చేశాము. 4 kgs of chicken, 2 kgs of different types of fish, 500 grams of prawns, goat head and legs. Idi my usual Sunday routine. We spent around 3,000 rupees for this and this meat will last us more than a week. కానీ దానికి చాలా కమెంట్స్ వచ్చినాయి. ఫుడ్ పాయిజనింగ్ అని, బ్రెయిన్ లోకి టేప్ బాంబ్స్ వెళ్తాయి, హెల్త్ రిస్క్స్ ఉంటాయి, అండ్ ఆల్సో మీరు ప్రెగ్నెన్సీ జర్నీలో ఉన్నారు, ఇలా చాలా డౌట్స్ రేస్ చేశారు ఫర్ కామన్ పీపుల్. యాజ్ అ ఫిట్నెస్ అండ్ న్యూట్రిషన్ కోచ్ ఐ థాట్ ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. అంటే నాకు తెలుసు, బట్ ఈ డౌట్స్ చాలా మంది కూడా ఉంటాయి కదా, సో అవన్నీ కూడా ఒక వీడియోలో పెట్టి సైంటిఫిక్ గా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ అన్నట్టు నేను ఈ వీడియో చేస్తున్నాను. సో లెట్స్ గెట్ టు ద వీడియో. ఫుడ్ పాయిజనింగ్ అనేది ఫ్రీజింగ్ వల్ల జరగదు. ప్రాపర్ గా -18 degrees Celsius లో ఫ్రీజ్ చేస్తే బ్యాక్టీరియల్ గ్రోత్ అనేది ఉండదు. ఫుడ్ పాయిజనింగ్ కి మెయిన్ రీజన్స్ ఇంప్రాపర్ హైజీన్. మనం మీట్ తీసుకొచ్చి సరిగ్గా వాష్ చేయకుండా ఫ్రీజర్ లో పెట్టి కుక్ చేసుకున్నాం, రాంగ్ టైం అంటే మనం ఫ్రీజర్ నుంచి మళ్ళీ అన్ఫ్రీజ్ చేయడానికి బయట పెట్టి అలా 6 to 8 hours అలా వదిలేసిన, ప్రాపర్ గా కుక్ చేసుకోకపోయినా సరే ఫుడ్ పాయిజన్ అవుతుంది. అండ్ ఆల్సో టేప్ వామ్ బ్రెయిన్ లోకి వెళ్ళిపోతుంది. దాని గురించి చెప్పాలి అని అంటే ఎనీ మీట్ మనం సరిగ్గా కుక్ చేయకుండా మనం తీసుకుంటే ఏంటి అని అంటే ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్స్ ఉంటుందేమో కానీ, బట్ అంతేగాని మనం తీసుకున్న ఫుడ్ పైకి వెళ్ళిపోవడం, అంటే పైన అంటే బ్రెయిన్ లోకి వెళ్ళిపోవడం జరగదు, కిందకి వెళ్ళిపోద్ది. అండ్ ఆల్సో మనం ప్రాపర్ గా కుక్ చేసుకుంటే ఎనీ పారాసైట్ ఆర్ ఎనీ బ్యాక్టీరియా అనేది కంప్లీట్ గా డిస్ట్రాయ్ అయిపోతుంది. సో మనం గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అని అంటే స్టోరేజ్ కరెక్ట్ గా ఉండాలి, ఫ్రిడ్జ్ లో థా చేయాలి, బయట కాదు. అండ్ ఆల్సో ఎనీ మీట్ కుక్ చేసుకునేటప్పుడు మినిమం 20 to 30 minutes కుక్ చేసుకుంటే మీట్ అనేది ప్రాపర్ గా కుక్ అవుతుంది. సో అలా తీసుకున్నప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో నెక్స్ట్ కమెంట్, యూ డోంట్ స్టే ఇన్ మార్స్, you have easy access to animals and humans, stop promoting cancer practices. Hi bro, freezing meat ni cancer cause ani చెప్పడం కరెక్ట్ కాదు. freezing meat is a standard practice worldwide, okay? And also freezing around -18 degrees Celsius microbial growth అనేది స్లో అవుతుంది. ఆల్సో క్యాన్సర్ కి సంబంధం ఉన్న ఫ్యాక్టర్స్ వేరే ఉంటాయి, లైక్ ప్రాసెస్డ్ మీట్స్ కానీ, స్మోకింగ్ మెథడ్స్ ఆర్ లాంగ్ టర్మ్ బ్యాడ్ ఈటింగ్ హ్యాబిట్స్ ఆర్ అంతేగాని బట్ నాట్ సింపుల్ హోమ్ ఫ్రీజింగ్ ఫర్ వీక్. అండ్ ఆల్సో మీరు యూ సెడ్ యూ హ్యావ్ ఈజీ యాక్సెస్ ఫర్ యానిమల్స్ అండ్ హ్యూమన్స్. ఎస్, I don't know, I don't eat humans, but animals, yes, I have an easy access, but all I don't have is time. So that is the reason I have done meal prep and it is absolutely safe. So next comment, మొద్దు మీద కూర తప్ప కూరగాయలు తీసుకుంటారా? ఓకే, మొద్దు మీద కూర అంటే ఏంటో నాకు అర్థం కాలేదు. అంటే మేబీ వెజిటేబుల్స్ తీసుకోకుండా ఓన్లీ మీటే తిని బతుకుతాం అన్నట్టు సెటైరికల్ గా కమెంట్ చేశారు. యా, సో బేసిక్ గా ఏంటి అని అంటే మీల్ ప్రెప్ లో మనకి వెజిటేబుల్స్ అండ్ రైస్ అవన్నీ కూడా అప్పటికప్పుడు ఫ్రెష్ గా కుక్ చేసుకోవచ్చు. అందుకే నేను మీల్ ప్రెప్ వీడియోలో మెన్షన్ చేయలేదు, బట్ వెజిటేబుల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఈ వీడియోలో మెన్షన్ చేయలేదు, బట్ ఐ థింక్ ఇంకో రీల్ చేసాము, సో దాంట్లో కూడా మెన్షన్ చేసాము. వెజిటేబుల్స్ ఖచ్చితంగా తీసుకోవాలి, మేము కూడా తీసుకుంటాం, మీరు కూడా తీసుకోవాలి. అది తీసుకోకపోతే కాన్స్టిపేషన్ అయింది. సో నెక్స్ట్ కమెంట్, ఆర్ యూ ఈటింగ్ టు లివ్ ఆర్ లివింగ్ టు ఈట్? యా, సో సేమ్ కమెంట్ మా ఫ్రెండ్స్ కూడా చాలాసార్లు కమెంట్ చేశారు బ్రో. బట్ ఇలాగే తినాలి, ఎక్కువ రోజులు హెల్తీగా బ్రతకాలి అంటే ఐ కెన్ సే ఐఎమ్ ఈటింగ్ టు లివ్ ఇన్ ద బెస్ట్ పాసిబుల్ హెల్తీయెస్ట్ వే. I understand ఇండియాలో ఈటింగ్ హ్యాబిట్స్ ఆర్ వెరీ డిఫరెంట్ అండ్ నాట్ బ్యాలెన్స్డ్. అండ్ ఆల్సో నేను ఇదే వీడియోని ఇఫ్ ఐ మెన్షన్ ఐ ఈట్ ప్లేట్ ఫుల్ ఆఫ్ రైస్ విత్ నో ప్రోటీన్ అని చెప్పుకుంటే ప్రాబ్లీ మీరు ఈ కమెంట్ చేసేవాళ్ళు కాదేమో. నెక్స్ట్ కమెంట్, హ్యాండ్లింగ్ ఈజ్ ప్రాపర్ బట్ ఫ్యాట్ ఆక్సిడేషన్ విల్ బి దేర్. హౌ మచ్ ఎవర్ వీ హ్యాండిల్ properly, it will lead to bloating and heaviness of stomach. There's a difference between fresh cut meat and frozen meat. Simple suggestion, fresh cut meat is always preferable. Just a suggestion. If you start experiencing bloating, it's a clear sign. Fat oxidation ane concept correct, but ikkada context anedi kuda important. Fat oxidation anedi time dependent process. Heat, light, air exposure unte fast ga jarugutundi. బట్ మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా, -18 degrees Celsius లో ఫ్రీజ్ చేస్తే ఆక్సిడేషన్ స్లో అయిపోతుంది. అండ్ ఆల్సో షార్ట్ డ్యూరేషన్ లైక్ 7 to 10 days లో మీట్ క్వాలిటీ ఆర్ డైజెషన్ మీద ఎలాంటి బ్యాడ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అండ్ ఆల్సో బ్లోటింగ్ అండ్ హెవీనెస్ గురించి మాట్లాడాలి అని అంటే ఇట్ మోస్ట్లీ డిపెండ్స్ ఆన్
మనం తీసుకునే ఫుడ్ పోర్షన్ సైజ్ మీద అండ్ మనం యూస్ చేసే ఆయిల్, మసాలా, స్పైసెస్ ఆర్ ఇంతకుముందు ఏమన్నా గట్ ఇష్యూస్ ఉన్నా, అండ్ ఆల్సో ఇట్ డిపెండ్స్ ఆన్ ఓవరాల్ డైట్ ప్యాటర్న్. వీటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది, బట్ నాట్ జస్ట్ ఫ్రోజన్ ఆర్ ఫ్రెష్ మీట్. సో బ్లోటింగ్కి ఫ్రెష్ మీటా ఫ్రోజన్ మీటా అనే దాంతో దర్ ఇస్ నో రిలవెన్స్. దట్ ఈస్ అ కంప్లీట్ మిత్. నెక్స్ట్ కమెంట్, ఐ హర్డ్ ఫ్రోజన్ మీట్ loses its protein and essential nutrients. Is it true? ఫ్రోజన్ మీట్ లో ప్రోటీన్ పోతుంది అని చాలా మంది అనుకుంటారు, బట్ దట్స్ అగైన్ అ మిత్. ప్రోటీన్ అనేది స్టేబుల్ మ్యాక్రోన్యూట్రియన్. ఫ్రీజింగ్ ప్రాసెస్ వల్ల అది డ్యామేజ్ అయితే అవ్వదు. మినరల్స్ లైక్ ఐరన్, జింక్ కూడా ఇంటాక్ట్ గానే ఉంటాయి. కొన్ని మైనర్ చేంజెస్ ఎక్కడ జరగచ్చు అని అంటే, వెన్ యూ థా ద మీట్ కొన్ని ఫ్లూయిడ్స్ రిలీజ్ అవుతాయి, అండ్ అలాంగ్ విత్ దట్ వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ లైక్ బి వైటమిన్ కొంచెం రెడ్యూస్ అవ్వచ్చు. బట్ ఓవరాల్ గా కంపారిజన్ చేస్తే షార్ట్ టర్మ్ ఫ్రీజింగ్ లో, అంటే ఒక 10 days మనము ఫ్రీజర్ లో పెట్టినంత మాత్రాన దానివల్ల ఇట్స్ జీరో ఇంపాక్ట్ ఆన్ ప్రోటీన్. ఈజ్ ఇట్ సేఫ్ టు హ్యావ్ నాన్ వెజ్ ఎవ్రీ డే వెన్ యు ఆర్ ప్రెగ్నెంట్? డాక్టర్స్ అడ్వైజ్ దిస్. ఐ థింక్ ఈ కమెంట్ డాక్టర్స్ ని కమెంట్ చేయమన్నట్టు తను పెట్టారు. ఐఎమ్ నాట్ ఎ డాక్టర్, బట్ ఐఎమ్ న్యూట్రిషనిస్ట్, అండ్ ఆల్సో ఐఎమ్ టేకింగ్ డాక్టర్ గైడెన్స్, ఎందుకంటే దిస్ ఇస్ అవర్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ. And also we have our dietitians in the team, so we are taking all the support. But my doctor kuda what she recommended is protein sources like chicken, egg, fish అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే ఇవి బేబీ గ్రోత్ కి ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఐరన్ లెవెల్స్ కూడా మెయింటైన్ అవుతాయి, అండ్ B12 డెవలప్మెంట్ కి కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో ఎవ్రీడే మీట్ కన్సంప్షన్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫైన్, బట్ కుకింగ్ అనేది చాలా చూసుకొని చేసుకోవాలి. కుకింగ్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. ఇట్స్ నాట్ గుడ్ టు యూస్ కవర్స్ టు స్టోర్ ఫుడ్. సో మేము యూజ్ చేసే ప్లాస్టిక్ కవర్స్ అవి నార్మల్ ప్లాస్టిక్ కవర్స్ కాదు. ఆల్సో ఇట్ ఈస్ నార్మల్ కవర్స్ అయితే యూజ్ చేయకూడదు, బట్ మేము యూజ్ చేసేది ఫుడ్ గ్రేడ్ ఫ్రీజర్ బ్యాగ్స్, అండ్ ఆల్సో కంటైనర్స్ కూడా స్పెషల్ గా డిజైన్ చేసినవి, అండ్ ఆల్సో BPA ఫ్రీ కంటైనర్స్, ఎయిర్ టైట్ ఫ్రీజర్ బ్యాగ్స్ యూజ్ చేస్తే ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ప్రాపర్ సీలింగ్ ఉండాలి, అండ్ ఆల్సో ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ సేఫ్ టు యూజ్ దీస్ కవర్స్.